మీలో ఎనీ స్పెషల్ టాలెంట్స్ తప్పకుండా ఇక్కడ పెర్ఫామ్ చేయొచ్చు. ఎవరైనా ఉన్నారా? నా పేరు సత్తుపండి, గుర్తుపట్టావా? అయ్యో భలేవాడు, నిన్నెలా మర్చిపోతాను నేను. ఇంకా ది బెస్ట్ గా చేద్దామని వచ్చానన్న మీ ముందుకి. బాగుంది, హెయిర్ స్టైల్ అదిరిపోయింది. ఎక్కడి నుంచి తెప్పించావు? గుంటూరు నుంచి. ఓ వెరీ గుడ్, బాగుంది. నాకు ఈసారి వచ్చినప్పుడు ఒకటి తీసుకురా. వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా వారి దేవుడా ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా వారి దేవుడా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా చూస్తావు నన్ను ఇలా వారి దేవుడా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే శశిరేఖాల్ ఆదాబ్. నేను మీ సత్తి కాదు నేను మీ సత్తి పండు, తినేది అట్టి పండు అదేనా? అన్నా ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే ఏమీ లేదు. ఓ రోజులాగే సూపర్. కంటెంట్ ఏమీ లేదని టెంట్ కింద కూర్చుని ఆలోచిస్తే కంటెంట్ వచ్చింది అనుకుంటున్నావా? లేదు, నిద్రొచ్చింది. ఆ నిద్రలో ఒక మంచి కళ వచ్చింది. కళ్ళలో నువ్వు వచ్చావు. ఒరే పిచ్చివాడా, కంటెంట్ లేదని కన్నీళ్ళు ఎందుకురా, మనం వాడే మైక్ నే కంటెంట్ గా చేసుకోన్నాం అన్నా. సొంతలు ఎవరు కూడా అడగకుండా ఉద్యోగం కానీ నువ్వు కంటెంట్ ఇచ్చావన్నా, నిజంగా దేవుడు అన్నా. ఏంటో నాకు కూడా తెలియదురా, అదొక హఠాత్ పరిణామం. బస్సు వచ్చేది బస్ స్టేషన్, మైక్ వస్తుంది ఫ్రస్ట్రేషన్. నా ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. నా ఫ్రస్ట్రేషన్ ఎక్కడా లేని నన్ను అబద్ధాలు ఎక్కడ వింటాను తెలుసండి? ఆడియో లాంచ్ లో వింటాను. ఆడియో లాంచ్ లోను వాళ్ళు ఆల్రెడీ సినిమా చూసేస్తారండి అన్నా, చూసేస్తారు. అట్టర్ ఫ్లాప్ అని తెలుసు. కాకపోతే స్టేజ్ మీదకి వచ్చి ఈ సినిమా చాలా కష్టపడి చేసాం. 25 రోజులు ఎడారిలో షూటింగ్ చేస్తే ఎర్రగా ఉన్నాం, మేము కర్రీగా వచ్చేసాం. ఈ సినిమాలో 22వ రోజు ఎప్పుడో అని అనుకుంటా మన హీరో బాబు లొకేషన్ లో కూర్చుని పెన్సిల్ చెక్కుతున్నాడు. బాబు పెన్సిల్ చెక్కుతుండగా ఏళ్ళు తెగిపోయింది. అప్పుడు అనుకున్నాను నేను ఇంకా సినిమా ఆపేయాలి అనుకున్నాను. లేకపోతే ఎవరైనా వచ్చి మా సినిమా అట్టర్ ఫ్లాపు ఎవరు చూడకండి అని చెప్తారేంటి? ఇలా చెప్తారు. అప్పుడు హీరోయిన్ వస్తుంది అనమాట. ఆ హీరోయిన్ వస్తుంటే పేళ్ళలో పడ్డ పురుగులాగా ఆనందం వచ్చేస్తుంది. ఈలోగా ఒకడు వస్తాడు, ఇప్పుడు హీరోయిన్ వస్తుంది చప్పట్లు పడ్డలు గట్టిగా అంటాడు. జిహెచ్ఎంసీలో ఉండి చెత్త అంతా నోట్లోనే ఉంటది. ఆడు పాను వరదలతో నాకు తడిపేస్తాడు నన్ను. ఇవన్నీ కాదన్న, నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను. ఇంకా నా మైక్ని చాలా విధాలుగా వాడుతున్నారన్న. ఈ మధ్యన బెగ్గర్స్ గొంతు నొప్పి వస్తుందని అడుక్కుంటానికి కూడా నన్నే వాడుతున్నారు. ఒక ఇంటికి వెళ్ళి మైక్ పట్టుకుని రోజావే చిన్ని రోజావే రగలే నువ్వే మోగలే నాలో ఆచారు లేపాలే నీ ఇంట్లో ఉన్నది తేవాలే నువ్వు రావాలే అనగానే ఆ అమ్మి పేరు నిజంగానే రోజేమో ఇల్లు ఊడ్చేసి చీపురుతో నా ఉల్లు ఊడ్చేసింది. అదేనండి పొగతో 14 ఏళ్ళు ఎంచుకుని మరి కొట్టింది. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలిసేనా? అదేనా నా లవ్ లో ఫెయిల్ అయినప్పుడు పైనుంచి ఉరి తీసుకుంటారు కదా, అలా ఉరితేస్తాను నేను. అప్పుల్లో బుర్రకథల్లోను వాళ్ళు ఎలా ఉంటదంటే, దేవి అడవి నుంచి రాముడు సుపేక్షంగా వచ్చిరా అనే డైలాగ్ ని ఎలా చెప్తారంటే, దేవి దేవి అడవి నుంచి రాముడు సుపేక్షంగా వచ్చిరా దేవి. ఏంటండి అలా మాట్లాడితే గొంతులో ఉన్న గుండెకే గొంతుకులోకి వచ్చేస్తుందండి. ఆడికి అన్నం పెట్టాలండి బాబు, దొరికితే పెన్నం కూడా పెడతాం. ఇవన్నీ పక్కన పెట్టండి. ఒకడు వస్తాడన్న మంచి రిచ్చుకుంటాడు, ఆయన చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది అన్న. ఎందుకంటే అంత రిచ్గా ఉంటాడు కదా. ఐఎమ్ ద బి బాక్సింగ్ స్టార్ అంటాడు. చివరిసారిగా నన్ను నేను అప్పుడే చూసుకుంటానండి. ఆడు మొదలు పెట్టిన తర్వాత నేను కనిపించను, ఎందుకంటే సగం ఆడు నోట్లోనే ఉంటది. చివరికి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అన్న. యాంకర్లు అందరూ మీ గురించి అన్నవి. యాంకర్లు అందరూ స్టేజ్ ఎక్కగానే హలో మైక్ చెక్ అని ఎందుకంటారు తెలుసన్నా? మేము స్టేజ్ ఎక్కాం, చెక్ రెడీ చేసుకుని అంటారు. ఓ మీకు అలా అర్థమైందా? ఇంకా వాళ్ళ గురించే చెప్తున్నాను కానీ నా తప్పులు చెప్తలేదు అనుకుంటున్నారా? నాకు కూడా చాలా తప్పులు ఉన్నాయండి. ఏంటో అనుకుంటున్నారా? ఇంకా ఒక రోజు నేను అలా వెళ్తుంటే ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అనమాట. నన్ను పిలిచారు, అదే మైక్ని కదండి, పిలిచి పట్టుకున్నారు అనమాట. పట్టుకుని ఈ రోజు మన ఊరి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి పట్టాలి. మధ్యలో అది వినిపిదండి.
మధ్యలో వినిపించదు. ఆయన ఏం చేయాలో ఎవరికి అర్థం అవ్వదు. అలాంటి తప్పులు చేస్తాను. తప్పులు కాదండి, ఇంకొకటి పట్టుకుంటాడండి అని అరిచేస్తాను. ఎందుకో తెలుసండి, ఆ నడుము పట్టుకోవాలో తెలీదు, పీక పట్టుకోవాలో తెలీదు. పీక పట్టుకుని పిసికేస్తాడండి, అందుకే అరిచేస్తాను నేను. ఇయ్యండి నా కష్టాలు. ఉంటానండి. మైకులు వాటి కష్టాల గురించి సూపర్ గా చెప్పారు. ఒక్కొక్కరు వాడుతూ ఉంటారు. బట్ వెల్ డన్, సూపర్, గుడ్ జాబ్.